ఇట్లా పోతాం సార్, మళ్ళీ ఇచ్చి ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు లైన్ సోయింగ్ అయితే పర్లేదు, ఇటుకలు అయితే మధ్య మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇటు పోతే ఎట్లా అంటే ఇవి చిన్న చిన్న పర్లేదు అదే అట్లే ఇచ్చిన తర్వాత మార్కెట్లో అమ్మితే 52 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అదే శనగపిండి తయారు చేసే కనుక 80 నుంచి 90 రూపాయలు. అట్లాగే శనగ బ్యాళ్ళు, శనగపిండి అయితే కనుక 130 నుంచి 140 రూపాయలు ఉంది. అంటే దీన్నే వాల్యూ అడిషన్ చేయను అనమాట. అంటే ఈ విధంగా అంటే మహిళా సంఘాల ద్వారా ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ద్వారా వీటన్నిటి గురించి అవగాహన కల్పించి ఈ యొక్క సహకార సంఘాల ద్వారా వీటన్నిటిని కూడా నేరుగా ప్రభుత్వం మధ్యలో వారధిగా ఈ యొక్క ఎఫ్పిఓ సంఘాలను ఇంప్లిమెంట్ చేసినారు. కాబట్టి ఆ సంఘాల ద్వారా ఇవన్నీ కొనుగోలు చేసి శనగపాలు తయారు చేసి దాని మార్కెటింగ్ లేబులింగ్ చేసుకుని రైతులు అమ్ముకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అట్లాగే ఈ యొక్క అగ్రిటెక్ మనం ఏదైతే కనుక అగ్రిటెక్ కనుక నూతన పద్ధతులు ఈ యొక్క డ్రోన్ కిసాన్ డ్రోన్ పరికరం ద్వారా మనకు మన మండలంలో కూడా 9,80,000 రూపాయలకు సంబంధించి ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం 80% రాయితీతో మన మండలానికి కూడా ఒక కన్వీనర్ 5 మంది రైతులు కలిసేసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ యొక్క గ్రూప్ సభ్యులు కూడా 80% రాయితీతో మన కిసాన్ డ్రోన్ పరికరం అందించాం. ఆ కిసాన్ డ్రోన్ పరికరం ద్వారా ఈరోజు దాదాపు మండలంలో 800 నుంచి 1000 ఎకరాలు లేటుగా ఇప్పుడే మన గౌరవ డిపిఎం గారు కూడా వస్తూ ఉన్నారు. డిపిఎం గారికి కూడా స్వాగతం సుస్వాగతము. అట్లాగే ఈ యొక్క కిసాన్ డ్రోన్ పరికరానికి సంబంధించి మనందరం చూస్తూ ఉన్నాము. కూలీల కొరతతో చాలా సతమతమయ్యేసి చాలా ఇబ్బంది, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. ఈరోజు చూసుకుంటే కనుక ఏదైనా ఒక పరికరం ద్వారా అదే మనం మందు పిచికారి చేయాలంటే కూలీలు దొరకలేని పరిస్థితులు ఉన్నారు. ఒక గంట 2 గంటలు వచ్చిన ఒక కూలీకి 500 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి ఇటువంటి తరుణంలో కిసాన్ డ్రోన్ పరికరం ద్వారా దాదాపు మనకు రోజుకి 20 నుంచి 30 ఎకరాలు ఒక 2 వ్యక్తులతో 20 నుంచి 30 ఎకరాలు వాతావరణము అంటే వర్షాలు పడుతున్నప్పుడు కూడా బురద ఎక్కువ ఉన్న కూడా పొలంలో దాన్ని మ్యాపింగ్ చేసుకునేసి ఆ యొక్క పద్ధతుల ద్వారా మనం కిసాన్ డ్రోన్ పరికరం ద్వారా ఈరోజు చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో శ్రమ తక్కువ కూలీలతో అవసరం లేకుండా ఈరోజు 2 మనుషుల సాయంతో రోజుకు 40 ఎకరాలు మనం పిచికారి చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మనకు సమయం ఆదా అవుతుంది, అట్లాగే మనకు ఖర్చు కూడా తగ్గిపోతుంది. దాదాపు మనం ఒక మనిషి రోజుకు 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ కొట్టుకోలేడు, 2-3 వ్యక్తులు కావాలి. కానీ ఈరోజు ఒక కిసాన్ డ్రోన్ పరికరం ద్వారా దాదాపు 30 నుంచి 40 ఎకరాలు స్ప్రే చేసుకోవాలి. దీనికే అగ్రిటెక్ అంటే ఈ యొక్క అధునాతన పద్ధతులను అనుసరించి వ్యవసాయ రంగంలో కూలీలను శ్రమ తగ్గించేసి కూలీల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతుల్లో అవలంబించే విధంగా ఈరోజు కిసాన్ డ్రోన్ పరికరం. దీనికి సంబంధించి ఊబరే యాప్ వచ్చింది. మీరు ఏదైనా సరే మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ సిటీకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ మనం చదువుకునే పిల్లలు ఏదైనా ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక బస్ స్టాండ్ దిగిన వెంటనే మళ్ళీ ఒక చోటు నుంచి ఒక ప్రదర్శనకి వెళ్ళాలంటే కనుక ర్యాపిడో అనేది బుక్ చేసుకుంటున్నాం, క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం. అదే విధంగా అదే తరహాలో ఈరోజు ఊబరైజేషన్ యాప్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన సచివాలయంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది విఏ కానీ విహెచ్ఏ కానీ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళేసి మీరు ఊబరైజేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా మీ మొబైల్లో నుంచి ఆ యొక్క టెక్నాలజీ ఉపయోగించి మన మండలం కానీ ఈ యొక్క సమీప మండలాల్లో ఉన్నటువంటి ఊబరైజేషన్ అదే మన కిసాన్ డ్రోన్ మనకి ఎవరు ఉందో వాళ్ళు తక్కువ రేటుకే ప్రభుత్వం నిర్దేశించిన ధరకే వచ్చేసి మీకు పిచికారి చేసేందుకు అనుకూలంగా ఉంది. ఇంటి దగ్గరే కూర్చొనేసి కేవలం ఒక ఫోన్ కాల్తో మీకు మందు పిచికారి చేసుకోవాలంటే వాటితో కాంటాక్ట్ అయితే నేరుగా వచ్చేసి మీ పొలాల్లో మందు పిచికారి చేసే సౌలభ్యం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం. మరి అట్లాగే ప్రభుత్వం మద్దతు ఇప్పుడు ఏదైనా సరే మనం రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకోసము ఈ పంట చేసుకున్నాం. ఈ పంట బేస్ చేసుకునేసి ప్రతి వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసి ప్రతి పథకం లబ్ధి పొందాలంటే ఈ పంటనే ప్రామాణికం. అట్లాగే ఈ పంట చేసుకోవడం వల్ల ఆ రోజుకి ఈరోజు చాలా మంది రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క రైతు కూడా పంట సాగు చేసిన వెంటనే ఆ యొక్క సిబ్బంది కలిసి అమ్మ మా యొక్క పంట సాగు చేసాం, మీరు పంట నమోదు చేసుకోండి. ఈరోజు ఆ సౌలభ్యం కూడా ఏ ఇబ్బంది లేకుండా అందుకంటే అధునాతమైన సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఏంటంటే కనుక మీరే నేరుగా ఈ పంట యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పొలంలో ఏ పంట అయితే సాగు చేసినారో అలాంటి పంటను మీరే బుక్ చేసుకోవచ్చు. తదుపరి మీరు రైతు సేవా కేంద్ర సిబ్బంది సంప్రదించేసి వారే మీకు పంట కరెక్ట్గా ఉందంటే కనుక వెంటనే వాళ్ళు అప్రోచ్ చేస్తారు అనమాట. చూడండి, రైతు సేవా కేంద్ర సిబ్బందితో కూడా పని లేకోకుండా మీకు ఒక యాప్ ఇచ్చినారనమాట, ఈ పంట యాప్ అనమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా మీరు ఏ పొలంలో ఏ పంట అయితే సాగు చేసినారో ఆ పంటను ఆ సర్వే నెంబర్లో మీరు పంట బుక్ చేసుకోవచ్చు. తదుపరి మీరు సిబ్బందిని కలిసేసి వాళ్ళు అప్రోచ్ చేస్తారు. కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా లేకుంటే ఆ పంటను రిజెక్ట్ చేస్తారు అనమాట. సో ఈ విధమైనటువంటి 5 పంచసూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్, ప్రభుత్వ మద్దతు, ఈ 5 రకాలుగా మేము రైతన్న మీకోసంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా అమలు చేసే ప్రతి పథకం గురించి రైతులు క్షుణ్ణంగా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు గౌరవ జేడీఎస్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది.
మరి జేడీఎస్ సార్ గారు కూడా మన గ్రామంలో సాగు చేసే పంటల గురించి సార్ ముఖ్యంగా ఈ గ్రామంలో చూసుకుంటే ఫీడ్ ఆర్డర్కి 1000 ఎకర్స్ ఉంది సార్. అట్లాగే క్యాస్టర్ మంచి ఇక్కడ ఈ గ్రామంలో క్యాస్టర్ ఆమ్లం కూడా బాగా పంట పండిస్తారు సార్. అట్లాగే కంది పంట బాగా సాగు చేస్తారు సార్. అట్లాగే జొన్న, సోయా చిక్కుడు ఇవన్నీ కూడా అన్ని రకాల పంటలు వ్యవసాయం మరియు ఉద్యాన పంటలు అన్నిటి కూడా చక్కగా సాగు చేస్తారు సార్. మంచి రైతాంగం ఈ గ్రామంలో కూడా దాదాపు ఒక 800 నుంచి 900 మంది రైతులు ఉన్నారు సార్ ఈ గ్రామంలో. మరి అంతేకాకుండా ఏదైనా మీరు అధికారులు వస్తున్నారంటే మీరందరూ స్వచ్ఛందంగా వాలంటీర్గా ఇక్కడికి వచ్చేసాక వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే ప్రతి పథకం గురించి మీకు అవగాహన కల్పిస్తారు. అట్లాగే ఇక్కడికి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మన డిపిఎం గారు రావడం జరిగింది, వారి సిబ్బంది రావడం